నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఈరోజు మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు, దూరంగా ఉండిండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు, ఒకే ఇంట్లో ఉంటూ కూడా మీరు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండిండొచ్చు. వాళ్ళ మనసులో ఏముంది? మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారా లేదా? చూద్దాం వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని కాదనుకొని వేరే వాళ్ళ లైఫ్లోకి వాళ్ళ పేరెంట్స్ వల్ల కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల కానీ మిమ్మల్ని దూరం చేసుకున్న మీ పర్సన్ పేరైతే 3 నుంచి 5 సార్లు అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అనుకోండి. రాధే 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 కృష్ణం వందే జగద్గురు. కార్డ్స్ షఫల్ చేస్తున్నానండి. ఇంకొక 2 సార్లు చేద్దాము. మీరు రాధే రాధే అనుకోండి. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. మీ నేము మీ పర్సన్ నేము 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. మీ ఎనర్జీ కూడా ఇందులో యాడ్ అవుతుంది. కార్డ్ షఫలింగ్ అయిపోయిందండి. చూద్దాం. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. 3 ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ వాండ్స్, ద లవర్. సూపర్ కార్డ్స్ కనిపిస్తున్నాయండి. అగైన్ ద వరల్డ్. సూపర్. ద మూన్ ఎనర్జీలో ఉన్నారు. 9 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. సూపర్. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి డెవిల్ ఎనర్జీ. ఓవరాల్గా కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే వాళ్ళు మీకు దూరమై మాత్రం సంతోషంగా అయితే లేరండి. చాలా పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. అగైన్ వాళ్ళు మీ నుంచి దూరం అయిపోవడానికి, మీతో గొడవ పడడానికి ఒక రీజన్ మెయిన్గా అయితే కనిపిస్తుంది. ఏంటి అంటే డబ్బు, అమౌంట్ పర్పసే మీ నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. మీరు వాళ్ళకి అమౌంట్ హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళు మీరు అనుకున్నంత వాళ్ళు అనుకున్నంత డబ్బులు మీ దగ్గర లేకుండా ఉండొచ్చు. వాళ్ళు మాత్రం మీ దగ్గరికి అయితే ప్రేమతో మాత్రం ఇంత ఫాస్ట్లో అయితే ప్రేమతో అయితే రాలేదండి. యాక్చువల్గా మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ తోటే వచ్చారు. చూడండి, డెవిల్ కార్డు, అగైన్ టవర్. తన లైఫ్లో ఏదో టవర్ పడిపోతుంది. అగైన్ సన్ కార్డ్. చూడండి, బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి 7 ఆఫ్ కప్స్. చూసారా కార్డ్స్ ఎలా ఉన్నాయో? వాళ్ళైతే ఫిజికల్ అట్రాక్షన్ తోటే, వాళ్ళు మనీ మైండెడ్ తోటే వాళ్ళు మీ లైఫ్ నుంచి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయారు. అంటే అక్కడ మనీ ఉందని అయిండొచ్చు, లేకపోతే కన్నా వాళ్ళు ఏదో అక్కడ ఫిజికల్ అట్రాక్షన్ అయిండొచ్చు. దానివల్లనే మీ నుంచి మీ పర్సన్ దూరం అయిపోయాడు. బట్ నేను ఫిమేల్ కాబట్టి మేల్గా అని చెప్తున్నాను. మీరు చూసేవాళ్ళు ఫిమేల్ అయితే మేల్ అనుకోండి, మేల్ అయితే ఫిమేల్ అనుకోండి. మీ ఫ్రెండ్స్ కోసం చూస్తూ ఉన్న ఫ్రెండ్స్ అనుకోండి, అదర్ రిలేషన్షిప్ ఏదైనా అయిండొచ్చు. ఇది మాత్రం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, బ్లాక్ లిస్ట్లో ఉన్నవాళ్ళు, లేదు వేరే దూరంగా ఎక్కడో అదర్ కంట్రీలో జాబ్ దేనికోసమో వెళ్ళిన వాళ్ళు కనిపిస్తున్నారండి. ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ వచ్చేసి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే తను ఒక ఆప్షన్స్, అంటే మీరు కాదు అని ఆప్షను
వెతుక్కొని వెళ్ళాడు. మీరు వద్దు అనుకొని అసలు మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకొని తను ఆలోచించుకొని వెళ్ళాడు. కాకపోతే తను ఏమైందంటే అక్కడ హ్యాపీగా లేరు. తను ఏ రిలేషన్షిప్లోకి అయితే వెళ్ళారో అక్కడ మాత్రం తను హ్యాపీగా లేరు. అందుకోసమే తను ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలి, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, గిఫ్ట్ ఇచ్చి మీకు దగ్గర అవ్వాలి. కానీ తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరు కాదంటారేమో అని, మీరు ఇన్ని రోజులు నువ్వెందుకు నా లైఫ్లో లేకుండా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతారేమో అని ఆలోచిస్తూ ఉన్నారు. సాడ్ ఎనర్జీలో ఉన్నారు, చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. ద వరల్డ్ ఇక్కడ చూడండి న్యూ బిగినింగ్ అవుతుంది. తన లైఫ్లో మాత్రం ఏదో మేజర్ చేంజ్ అయితే జరుగుతుంది. టవర్ కార్డ్ కూడా, డెవిల్ వెనుక టవర్ కార్డ్ కూడా ఉంది. తను ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మనీ ఫ్లో బాగుంది తనకి, ఇప్పుడు అన్నీ బాగున్నాయి. కానీ తను ఉన్న దగ్గర మాత్రం తను హ్యాపీగా లేరు. చూడండి మీకు రీయూనియన్ కార్డ్, లవర్స్, ఇక్కడ వచ్చి నైట్ ఆఫ్ స్వార్డ్స్. చాలా ఫాస్ట్గా అయితే మీ లైఫ్లోకి రావాలి. మీకు మళ్ళీ తను తన ప్రేమనంతా చూపించాలి, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. వరల్డ్ కార్డ్ చూసారా? కాకపోతే సాడ్ ఎనర్జీలో ఉన్నారు. దానికోసం తను ఏం చేస్తున్నారు, మెడిటేషన్ చేయడము, ఆ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడుతున్నారు. మనీ ఫ్లో అయితే మీ దగ్గర అయితే చాలా, మీరు 9 ఆఫ్ పెంటికల్స్ లాగా ఉన్నారు మీరు. చూసారా? మీకు మనీ ఫ్లో బాగుంది, మీరు చాలా హ్యాపీగా చూసుకునే పర్సను మీ దగ్గర ఉంటే తనకి హ్యాపీనెస్ ఉంటుంది అనేది తనకి బాగా అర్థమైంది. ఎలా అర్థమైంది? ఈ సపరేషన్ వచ్చిన తర్వాత తను యాక్చువల్గా మిమ్మల్ని వద్దనుకొనే వెళ్ళిపోయారు. వద్దనుకొనే తను మీకు ఫస్ట్ మీ లైఫ్లో తను వచ్చింది ఒక డెవల్ ఎనర్జీతోటి. మీరు మాత్రము చాలా ప్రేమగా మదర్ నేచర్తో, అంటే మెన్ అయి ఉండొచ్చు, ఉమెన్ అయి ఉండొచ్చు, ఎవరైనా మదర్లీ నేచరు ఉన్న పర్సన్ మీరు చాలా ఎమోషనల్గా తనకి ఏం కావాలన్నా కానీ ఇస్తూ వచ్చారనమాట. తనకి ఏది బాధ కలిగినా కానీ అప్పుడు మీరు ఒక ఫ్రెండ్ లాగా, ఒక మదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, అంటే ఆ బాధ నుంచి తను బయటికి తీసుకురావడము, అండ్ ఏదైనా అమౌంట్ అవసరమన్నా కానీ అమౌంట్ హెల్ప్ చేయడము, లేదు తను ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు అనగానే పరిగెత్తుకెళ్ళి ప్రాబ్లమ్ని క్లియర్ చేయడము, ఇలాంటివన్నీ చేశారు మీరు. అంటే తను అడగకుండానే మీరు అన్నీ ఇచ్చారు. ఇప్పుడేం చేశారు మీరు ఇచ్చి డ్రైన్ అయిపోయి, ఇంకా నాకు వద్దు, ఇంకా నేనేమీ చేయలేను, నాకు వద్దు, ఈ రిలేషన్షిప్ వద్దు, ఈ బాధ వద్దు అనేసి మీ ఎనర్జీలో మీరున్నారు. మీ ఎనర్జీలో మీరు ఉండడం వల్ల తన్ని చేంజింగ్ చేయటం లేదు. అందుకోసం తను ఏం ఆలోచిస్తున్నా అంటే ఎట్లాగైనా మీతోటి రీయూనియన్ చేసుకోవాలి. ఎందుకు? తనున్న దగ్గర తను హ్యాపీగా లేడు, తన చుట్టూ ఉన్న పర్సన్స్ మంచిగా లేరు, హ్యాపీగా ఉండనివ్వటం లేదు. అందుకే సాడ్ ఎనర్జీలో చూడండి, మూన్ ఎనర్జీలో ఉన్నారు. మూన్ కూడా చూడండి సాడ్గా ఉంది, మూను బ్రైట్గా లేదు, సాడ్గా ఉంది మూను. ద వరల్డ్ కార్డు మీకు కంప్లీషన్ అయితే రాబోతుంది మీ లైఫ్లో. అది మీ పర్సన్ వలన, లేకపోతే న్యూ పర్సన్ వస్తారా అనేది, కానీ మీ పర్సనే ఇక్కడ మాత్రం కార్డ్స్
ద్వారా ఏం తెలుస్తుందంటే మీ పర్సనే ఒక న్యూ పర్సన్ లాగా చేంజ్ అయ్యి వస్తారు. మీరే ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఈ ఈ పర్సన్ నా పర్సనేనా అనే డౌట్ కూడా మీకు వస్తుంది. చూడండి ఇక్కడ లవర్స్ కార్డు ఎంత ట్రాన్స్పరెంట్గా తన లవ్ని మీకు చెప్పాలి, మీకు ఏదో చెప్పాలి, తన మనసులో ఉన్న అన్నీ చెప్పాలి. ఎందుకు తను మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచారు అనేది చెప్పాలి. మీకు ఒక క్లారిటీ ఇవ్వకుండానే తను మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు. అలాంటి పర్సనే ఇప్పుడు డబ్బు కోసం కష్టపడుతున్నారు, అక్కడ ఒంటరిగా ఆలోచిస్తున్నారు, ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తనకి ఏది కరెక్టు ఏది తప్పు అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఆలోచిస్తున్నారు. ఏది నేను నా పర్సన్ని ఎలాగైనా కలవాలి. మీది జన్మ జన్మల బంధం అని తను ఫీల్ అవుతున్నాడు. ఈ జన్మ బంధం కాదు, ఏదో జన్మలో బంధము. అందుకే నేను నా పర్సన్ని నేను వద్దు అనుకొని చీట్ చేసి వచ్చేసినా కూడా నాకు యూనివర్సు మంచి లెసన్ నేర్పించి ఆ దేవుడు తన లైఫ్లోకి పంపించాలి అని నాకు తన గురించి ఆలోచించేటట్లు చేస్తున్నాడు అని తనకు అర్థమవుతుంది. అందుకే నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి. తను డిసైడ్ అయిపోయాడు. ఇంకా నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రావాలి. అగైన్ మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉందండి. ఇది డెవిల్ కార్డు. డెవిల్ కార్డు ఇంకొకటి ఏంటి రిప్రజెంట్ చేస్తుందంటే తనకై తను అక్కడ బందీలాగా ఫీల్ అవుతున్నాడు అంతే. ఇది తీసేసుకొని తను రావచ్చు, కానీ కావాలనే తను బందీలాగా ఫీల్ అవుతున్నాడు. అక్కడ ఏ రిలేషన్షిప్ అయినా ఉండి ఉండొచ్చు, ఐదర్ తన జాబ్ పర్పస్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ అక్కడ తను బందీలాగా ఫీల్ అవుతున్నారు. అంటే అక్కడ ఉండేది నెగిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ నుంచి తను వచ్చేయచ్చు, కానీ తను ఆ బందీ తను అయిపోయాను ఇంకా నేను విడిపించుకోలేను అనుకుంటున్నారు, కానీ తను విడిపించుకోవచ్చు కావాలంటే. ఇంకొకటి చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్లో ఇంకొకటి ద టవర్ కార్డ్. ఏదో మేజర్ చేంజ్ అయితే జరగబోతుంది తన లైఫ్లో, టవర్ అయితే పడబోతుంది. అది తర్వాత ఆ టవర్ పడ్డ తర్వాతనే తనకి మీకు న్యూ బిగినింగ్. ద సన్ కార్డ్ చూసారా ఎంత కరెక్ట్గా అక్యురేట్గా ఆన్సర్ వచ్చిందో, మీరు ఏమనుకున్నారో చూడండి. ఇంకా దాని కింద వచ్చేసి 7 ఆఫ్ కప్స్. మీకు హ్యాపీ లైఫ్, మీ ఫ్యూచర్ వచ్చి హ్యాపీగా ఉండబోతుంది. మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఏమంటే తను మిమ్మల్ని మోసం చేశాను అనేది తనకి బాగా అర్థమైపోయింది. ఇప్పుడు తను మోసం చేయడం వల్లనే, తను వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం వల్లనే తనకి అక్కడ వాళ్ళు మోసం చేశారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి తను వచ్చేసాడు. తను చాలా జగిల్ అయ్యాడు. మనీ కోసం అక్కడ ఉన్న పర్సన్ లైఫ్లోకి తను మనీ కోసం ఎందుకు వెళ్ళాడో ఆ పర్సన్ కూడా సేమ్ మనీ మైండెడ్, మనీ కోసమే తన లైఫ్లో ఉంచుకుంది. ఏ ఎమోషనల్ ఫీలింగ్ లేదు అనేది తనకి అర్థమైంది. అందుకే తనకు కరెక్ట్ వే ఏంటనేది అర్థమైంది. నేను ఎవరి దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటాను, ఎలాగైనా నా పర్సన్ని నేను చేరుకోవాలి. అది మీది కార్మిక్ బంధం అండి. నాకు తెలిసి మాత్రం మీది సోల్మేట్ బంధం. అందుకే ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది చూడండి. అది తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. దానికోసం తను పూజలు చేయని వాళ్ళైతే పూజలు చేస్తున్నారు. అగైన్ వేరే వాళ్ళతోటి డిస్కషన్ చేస్తున్నారు, ఎలా వెళ్ళాలి, తన లైఫ్లోకి ఎలా వెళ్ళాలి అని.
తను ఈ మూన్ ఎనర్జీలోంచి బయటికి రావడానికి చాలా కష్టపడుతున్నారు. మిమ్మల్ని మాత్రం మనీ ఫ్లో చాలా ఉంది మీకైతే మాత్రం. తను మీరు ఇంకా తనని పట్టించుకోవటం లేదు. మీ ప్రొఫెషనల్ లైఫ్ మీద, మీ దాని మీద, మీ కెరియర్ మీద, మీ బాడీ మీద, మీరు అందంగా రెడీ అవ్వడానికి కానీ వాటికంతా మీరు టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు తనను మీరు చేంజ్ చేయటం లేదు. అందుకే తనలో ఈ మార్పు వచ్చిందనమాట. మీరు చేంజ్ చేస్తున్నంత కాలం తను పారిపోతూ వచ్చాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్లోకి వచ్చి మీరైతే ఎప్పుడైతే హ్యాపీగా మీరు ఉంటున్నారో, అంటే మీకు తన మీద మీ పర్సన్ మీద ఫీలింగ్ ఉంది. పర్సన్ తిరిగి రావాలి అని ఉంది. కాకపోతే మీకు ఏంటంటే మీ సెల్ఫ్ లవ్ని మీరు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చేంజ్ చేయటం లేదు, పట్టించుకోవటం లేదు. వస్తే వచ్చిండు, పోతే పోయిండు, వస్తే రాని, వస్తే ఒక మంచిది, రాకపోతే కూడా ఓకే అనే సిచ్యువేషన్కి మీరు వచ్చారు. ఎందుకంటే మీరు అంతా తన వల్ల బాధపడ్డారు. అందుకోసం మీరు ఇప్పుడు మీ సెల్ఫ్ లవ్కి వచ్చేసారు. ఓవరాల్గా కార్డ్స్ చాలా పాజిటివ్గా వచ్చాయండి. చూశారు కదా. మీరు వచ్చేసి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ అండ్ పాజిటివిటీ అనేది కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి. మీకు ఇంకేమన్నా క్లారిటీ కావాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్ మాత్రం తీసుకోండి. ఇంకా నేను పర్సనల్ రీడింగ్కి నెంబర్ ఇవ్వలేదండి, త్వరలోనే ఇస్తాను. ఎందుకంటే నాకు పర్సనల్ రీడింగ్ చేయడానికి నాకు టైం లేదు. నేను నా ప్రొఫెషనల్ పరంగా నాకు కొంచెం టైం దొరకదు. అందుకోసం అనేసి నేను మీకు ఎవరికి డిస్ప్లేలో నేను నెంబర్ అయితే ఇవ్వలేదు, కాంటాక్ట్ నెంబరు. త్వరలోనే అది కూడా నేను కొంచెం టైం సెట్ చేసుకొని మీకు ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్.